ఏదైతే ఉందో HCl ఎంత శక్తివంతమైనదంటే అది ఒక స్టెయిన్లెస్ స్టీల్ యొక్క బ్లేడును కూడా కరిగించేటటువంటి శక్తి ఉంది దానికి. మరి అంతటి ఆమ్లం, అంత వేడి లేదా అంత కెమికల్ లేదా అంత పవర్ ఉన్నటువంటి ఈ యొక్క ఆమ్లం ఎక్కడుంది? మన కడుపులో ఉంది. మరి మన కడుపు కూడా కాలిపోతుంది, మన చర్మం కాలిపోవాలి, మరి బయటకు కూడా వచ్చేయాలి కదా. మరి అట్లయితే మరి అట్లాంటి ఆమ్లాన్ని తట్టుకునే పేగులని, చర్మాన్ని, లోపల రక్షణ వ్యవస్థని దేవుడు తయారు చేసి పెట్టాడు. దాన్ని బయటకు రాకుండా, లోపల చర్మం గోడలు పగిలిపోకుండా దానిని ఆ విధంగా లోపల ప్రతిరోజు అది పొరలు తయారవుతూ ఉంటాయి. ఆ యొక్క ఆమ్లంతో వేరే అవయవాలకి ప్రమాదం కలగకుండా, ఆ ఆమ్లం నుండి కడుపు గోడలు పాడవకుండా ఉండడం కోసం శరీరం ప్రతి 3-4 రోజులకు ఒకసారి కడుపు లోపల ఒక కొత్త పొరను నిర్మించుకుంటూ ఉంటుంది. ఈ యొక్క సిస్టమ్ని తయారు చేసిన ఆ యొక్క దేవుడికి అల్హమ్దులిల్లా. అంతేకాకుండా మన యొక్క కండరాల యొక్క పనితీరు గురించి ఒకసారి ఆలోచించినట్లయితే, మానవ శరీరంలో అత్యంత బలమైన కండరం ఏదో తెలుసా? ఒక దవడ. ఈ యొక్క దవడ మానవుడి యొక్క శరీరంలో చాలా బలమైనది. అలాగే మన యొక్క కంటి యొక్క కండరాల రోజుకు సుమారు 1,00,000 సార్లు ఈ యొక్క కండరాలు కదులుతూ ఉంటే మన యొక్క లోపల వెనక ఈ యొక్క కండరాలు అనేవి 1,00,000 కంటే ఎక్కువ సార్లు. మరి మన యొక్క కాళ్ళు కనుక వ్యాయామం చేయాలంటే మనం రోజుకి 80 కిలోమీటర్లైనా నడవాల్సి ఉంటుంది. కానీ మనం నడిచినా నడవకపోయినా సరే దేవుడు మనకి అటువంటి శక్తిని ఇస్తూ ఉన్నాడు. అల్హమ్దులిల్లా. ఇక మనం తుమ్మినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనం తుమ్మినప్పుడు వచ్చే గాలి ఎంత స్పీడ్ ఉంటుందంటే అది సుమారు గంటకి 160 కిలోమీటర్లు స్పీడ్ తోటి ఆ యొక్క తుమ్ము యొక్క స్పీడ్ అనేది వస్తుంది. అందుకే తుమ్ముని ఆపకూడదని చెప్పడం అని అంటారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఏం చెప్పారంటే, ఎవరికైనా తుమ్ము వచ్చినప్పుడు అల్హమ్దులిల్లా అని చెప్పండి. ఈ యొక్క తుమ్మి ఎవరైతే అల్హమ్దులిల్లా అంటారో ఎదుటివారు విన్నటువంటి వ్యక్తి యార్హముకుల్లా అని చెప్పడం, మళ్ళీ దానికి జవాబు చెప్పడం, ఇలా ఒక పద్ధతిని నేర్పడం చెప్పడం జరిగింది. ఒక ముస్లింకి ఇంకొక ముస్లింకి, ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసికి ఉన్న హక్కుల్లో ఇది కూడా ఏమిటంటే, తుమ్మి అల్హమ్దులిల్లా అని ఎవరైనా చెప్పినప్పుడు దానికి జవాబు కూడా చెప్పడం. ఇది కూడా ఇస్లాంలో, ముస్లింల్లో, విశ్వాసంలో పెట్టిన ఒక పద్ధతి. ఎందుకంటే తుమ్మినప్పుడు ఒక క్షణం గుండె ఆగిపోతుంది, మళ్ళీ అది కొట్టుకోవడం, మళ్ళీ జీవం పోసుకొని మళ్ళీ ప్రారంభం అవుతుంది. అల్హమ్దులిల్లా. మరి ఈ యొక్క తుమ్మినప్పుడు జరిగే సంఘటనల గురించి ఇస్లాంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి హదీసుల్లో కూడా. అంతేకాకుండా మనం నవ్వుతూ ఉంటాం కదా.